హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన దిక్చక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలు పెడదామా? కారు భవంతిని చేరింది. నేను కొన్ని ముఖ్యమైన పనులు చూసుకుంటాను, ఆఫీస్కి వెళ్ళి ఉదయం తేలిగ్గా మాట్లాడుకుందాం. పగలంతా నువ్వు అలసి ఉన్నావు, శుభ్రంగా భోజనం చేసి పడుకో హాయిగా, ఏమీ దిగులు పెట్టుకోకు అని మరి మాధవ్ మాట వినకుండానే అతడి బాధ్యతను ఒక నౌకర్కి ఒప్పచెప్పి వెళ్ళిపోయాడు జనార్దన్ రావు. దేవేంద్ర భవనం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అనిపించింది మాధవ్కు. పెద్ద భవనం, చుట్టూ పూల తోట, సర్వెంట్స్ క్వార్టర్స్, చకచకా పనులు చేసుకుపోతున్న నౌకర్లు, కుక్కలు. ఓహ్, ఏమి వైభవం! ఇవిగో బట్టలు, అదిగో స్నానాల గది. అయ్యగారు వచ్చేసరికి శుభ్రంగా తయారు కమ్మన్నారు ఒక నౌకర్ కాబోలు చెప్పాడు. ఆశ్చర్యమైంది మాధవ్కు. నౌకర్లు ధరించే దుస్తులు కావవి, మంచివి, కొత్తవి. జనార్దనరావుపై సద్భావం ఇనుమడించింది అతడికి మనసులో. కాస్త కార్ రిపేర్ చేసినంత మాత్రాన ఇంత గౌరవమా? బెరుకుగా ఉంది మాధవ్కు. ఎక్కడ నిలబడాలో, ఎవరితో మాట్లాడాలో ఏమీ తెలియకుండా ఉంది అతడికి. వరండాలో నిలబడిన అతడికి రత్న కుక్కపిల్లతో ఆడుకుంటూ అటుగా రావటం కనిపించింది. ఆమె కూడా అతడిని దగ్గరగా చూసి వచ్చి, చూసావా, మా ఇల్లు బాగుందా అని అడిగింది. చూశానండి, చాలా బాగుంది మాధవ్ సమాధానం. ఏమిటా మంతనాలు, ఇట్రా. ఏదో పెళ్ళపెళ్ళమని విరిగినట్లున్న ఆ కటువైన స్వరం విని ఉలికిపాటుతోటి చూశాడు మాధవ్. వంటింటి వసారాలో నుండి క్రోధంగా చూస్తూ తప్పనిసరిగా పిలుస్తున్న ఈ గంగా భాగీరథి సమాన అనసూయ నామధేయ జనార్దనరావుకు దూరపు బంధువు. కొడుకు కోదండంతో సహా ఆ ఇంట తిష్టవేసి వంటపైని వగేరా అజమాయిషీ చేస్తూ ఆడదిక్కులేని ఆ ఇంటికి తానే అధికారినిగా ఊహించుకుంటూ జనార్దనరావు ఆస్తిని ఎప్పుడు ఎలా కబళించుదామా అనే పథకాలేస్తూ ఉంటుంది. అందుకే అందరినీ అలా కసురుకుంటూ కాట్ల కుక్కలాగా ఉంటుంది ఎప్పుడు. కొత్త మనిషిని చూస్తే మరీ గుర్రుమంటుంది. ఏమిటే పిచ్చిదాన్న, నీ వెతవసదా, పోని గదిలోకి. రత్నను కసిరింది అనసూయ. భయంతో చూస్తూ రత్న వెళ్ళిపోయింది దీనమైన ముఖంతో. పాపం అనిపించింది మాధవ్కు రత్నపై జాలితో. ఏమిటి అలా చూస్తావు? ఇదిగో అన్నం తిను. ఇక్కడ తిండికి ఏం కొదవా? దారిని పోయే ప్రతిదానయ్యా మెక్కిపోవటమేగా. అనసూయ మాటలకు అన్నం తినాలనిపించకపోయినా కడుపులో ఆకలి దంచుతోంది. అయినా ఆయన పెట్టమన్నారు, ఈవిడెవరో మరి ఇలా విరిచినట్లు మాట్లాడుతుంది. పోనీ, కుక్క మరుగటం యజమాని నేరం కాదుగా. కుక్క మీద కోపగించి యజమానిని కాదనుకుంటావా? అలా సాగిపోతున్నాయి మాధవ్ ఆలోచనలు. అనసూయమ్మ అసలే అసహనానికి పేరు. అయ్యో కర్మ, చెవుడా ఏమిటి నీకు, భోజనం చెయ్యి గట్టిగా అరిచింది. మాట్లాడకుండా వచ్చి భోజనం చేసాగాడు మాధవ్. కొత్తాడల్లే ఉన్నాడు, ఎవడమ్మా ఇతడు? అప్పుడే బయట నుంచి వచ్చిన కోదండం కోరగా చూస్తూ అడిగాడు. ఏమో ఎవరో, నీ మావ కారులోనే వచ్చాడు. ఈ పిచ్చిదాన్ని తీసుకుని గుళ్ళోకి వెళ్తాడుగా శుక్రవారమును. ఆ మతలిని దానికోసం పోతే అక్కడ ఈ గతిమాలిన వాడు తారసిల్లాడు కాబోలు. ఐసీ ఈల వేశాడు. ఈ పిచ్చిదానికి జడిసి ఏ డ్రైవరు 4 రోజుల కంటే ఎక్కువ ఉండడు. తెలియనివాడు కదా అని జాగ్రత్తగా పట్టి తెచ్చినట్టున్నాడు పాపం ఈ పూర్ ఫెలోని. 4 రోజుల్లో వీడు కాలికి బుద్ధి చెప్పడు అని పకపకా నవ్వేస్తూ పోయాడు కోదండం. ఈ కనిపిస్తున్న మనుషులను, వారి వాగుడును జాగ్రత్తగా గమనించుతూ ఆ ఇంటి పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మాధవ్. ఈ ఇంట తనకెటువంటి నౌకరీ లభిస్తుంది? నిజంగా కోదండం అన్నట్టే పారిపోవాల్సి వస్తుందా? ఏవో వయసుకు తగిన వెకిలి మాటలు మినహా పాపం రత్న మరీ అంత ఘోరమైన పిచ్చిదానిలాగా ఏమీ కనిపించటం లేదే. భోజనానంతరం ఏం చేయాలో తోచక ఒక్కడు ఆవరణలో మొక్కల దగ్గర కూర్చున్నాడు మాధవ్. ఏం బాబూ, కొత్తగా అనిపిస్తోందా? ఆదరంగా పలకరిస్తూ వచ్చి దగ్గర కూర్చున్నాడు తోటమాలి. చూడగానే సహృదయుడి వలె కనిపించాడు. నవ్వి ఊరుకున్నాడు మాధవ్. అయ్యగారు దానకర్ణులు, మంచి మనసు చుట్ట వెలిగిస్తూ అన్నాడు తోటమాలి. ఎవరి కష్టం చూడలేరు, అందుకే ఇలా బంధువులందరినీ ఇంట్లో పెట్టుకున్నారు. హాయిగా ఈయన నీడన బతుకుతూ వెనుక ఈయనకే గోతులు తీస్తున్నారు. ఈ అనసూయమ్మ మరీను అయ్యగారికి కాస్త దగ్గర చుట్టం కావటంతో తనదే ఇల్లు అన్నట్లుగా మాట్లాడుతుంది.
ఆ ముఖాన్ని చూసి భయపడిపోకు బాబూ, బుద్ధిగా మసులుకున్నావుంటే అయ్యగారు నీ బతుకంతా ఏదో దారి చూపుతారు. వృద్ధుని మాటలు వింటూ ఉంటే బ్రతుకుపై కోరిక, భవిష్యత్తుపై ఆశ జనించాయి మాధవునికి. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత టైం గడిచిందో తెలీదు. గేటు వద్ద గుర్ఖా అటెన్షన్లో నిలబడ్డాడు. జనార్దన్ రావు కారు దూసుకొచ్చి ఆగింది. ఒక నౌకరు పరిగెత్తి వచ్చి కారు తలుపు తీసి పట్టుకున్నాడు. తోటమాలి అతడితో పాటు మాధవరావు లేచి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఎవరది? ఓ మాధవ్, నిద్రపోలే? జనార్దన్ రావు అడిగాడు. లేదు బాబుగారు, వినయంగా అన్నాడు మాధవ్. రా నాతో. జనార్దనరావు వెంట లోపలికి ప్రవేశించిన మాధవ్కు మూర్చొచ్చినంత పనైంది. ఆ గదుల వైభవము, తీరు చూసి. జనార్దన్ రావు గారు కోటీశ్వరులా? భోజనం చేశావా? నడుస్తూనే అడిగాడు. చేశానండి, మీ దయ వల్ల. 2 పెద్ద పెద్ద హాలులు దాటి డైనింగ్ హాల్లో అడుగుపెట్టాడు. సంకోచిస్తూ దూరంగా నిలబడి చూడసాగాడు మాధవ్. రావోయ్, ఏం ఆగిపోయావేం? కుర్చీలో కూర్చుంటూ పిలిచాడు జనార్దనరావు. రా, అలా కూర్చో. మాధవ్కు కూడా ఎదుటి కుర్చీ చూపించినా అతను కూర్చోలేదు. చేతులు కట్టుకునే నిలబడ్డాడు. అనసూయమ్మ అజమాయిషీలో వంట మనిషి పదార్థాలన్నీ బల్ల మీద పెట్టాడు. వీడెవడు, మన కొత్త డ్రైవరా అని అడిగింది. విననట్లే, ఒక ప్లేట్ ఐస్ క్రీం, ఒక గ్లాస్ మ్యాంగో కోలా కూడా తీసుకురా అన్నారు జనార్దన్ రావు. ఆజ్ఞ వింటూ ఫ్రిడ్జ్ మూసేస్తున్న వంట మనిషి ఆశ్చర్యంగా చూశాడు. అనసూయమ్మ కళ్ళలో కూడా ఆశ్చర్యం కనపడింది. రాత్రిళ్ళు అవి తీసుకోగా అన్నయ్య నువ్వు? నాకు కాదులే, త్వరగా అంటూ. అరే, ఇంకా నిలబడే ఉన్నావు, కూర్చో మాధవ్. ఎదుటి వాళ్ళని నిలబెట్టి నేను అసలు మాట్లాడలేను. నేను అన్నం తిన్నంతసేపు అలాగే నిలబడతావా ఏం అన్నాడు. ఇక కూర్చోక తప్పలేదు మాధవ్కు. అనసూయమ్మ ముఖంలో క్రోధం, అసహనం పెనవిర్చుకుని నాట్యమాడాయి. నీకు మరీ ఏమీ తెలీదన్నయ్యా. అయినది ఆకులోనూ కానిది కంచంలోనూ అన్నట్లు చేస్తావు. ఈ ముక్కు మొహం తెలియని అడ్డమైన వాళ్ళని లోపలి గదుల్లోకి తీసుకురావడమే కాకుండా సరిసాటిగా కుర్చీల్లో కూర్చోబెట్టడం కూడా మొదలుపెట్టావా? టీవీగా అర్ధయుక్తంగా నవ్వుతూ, మొదటి నుండి నా అలవాట్లు అవేగా. భావయుక్తమైన ఆ మాటలకు అర్థం అనసూయమ్మకు బాగానే గ్రహింపైంది. ముఖం మాడిపోయినా అర్థం కానట్లే నటించింది. వెంటనే తేరుకుని, సాయంత్రం కారు నడుపుకొస్తే కొత్త డ్రైవర్ ఏమో అనుకున్నాను. ఇప్పుడు వంటింట్లోకి వస్తే కొత్త వంటవాడేమో అనుకున్నాను. చెప్పకపోతే నాకెలా తెలిసి చేస్తుంది? అయినా గుడ్డలు, ఆ వాలకం చూసి అంతకంటే అనుకోలేదు మరి నేను అంది ఈసడింపుగా. అభిమానం, ఆత్మగౌరవం అనేవి ఆమె నిఘంటువులో బొత్తిగా లేవు. ఎవరెంత ఆశయించుకున్నా తాను వాగదలుచుకున్నది వాగేస్తే కానీ బ్రతకలేదు. అంతా వింటున్న మాధవ్ ముఖం అభిమానంతో భూమిలో కృంగిపోయింది. నువ్వు గుడ్ బై చెప్తే గానీ మరో వంటవాడి కోసం చూడదలుచుకోనక్కర్లేదు అనసూయ. నవ్వుతూనే అతడన్నప్పటికీ అనసూయ ముఖం మలినమైంది. మాయ, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హడావిడి పడుతూ వచ్చాడు కోదండం. విసుగ్గా చూశాడు జనార్దన్ రావు. ఇప్పుడు కాదు, వెళ్ళు. వెళ్ళండి అందరూ. ఇక నాకేం వడ్డించిన అవసరం లేదు. రావు ఎంత సాదరంగా అందరినీ ఎంత ఆదరంగా చూసినా ఆజ్ఞ మాత్రం ఆజ్ఞే. తప్పనిసరిగా అందరూ నిష్క్రమించారు. తీసుకో మాధవ్. ఐస్ క్రీం ప్లేట్ మాధవ్కు అందిస్తూ త్వరగా కానీ అన్నారు. అందుకున్నాడు మాధవ్. కానీ ఏమిటో ఆలోచిస్తున్నాడు. రావు భోజనానికి ఉపక్రమించాడు. కొద్ది సెకండ్లు గడిచాయి. ఏమిటా ఆలోచన? కరిగి నీరైపోయాక తింటావా? ఆ మాటలకు కొద్దిగా సిగ్గుపడుతూ తిననారంభించాడు మాధవ్. చాలా మామూలు వాడిని నేను. మీరు నాకు తగని మర్యాదలు చేస్తున్నారు బాబుగారు. నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు మెల్లగా. జనార్దనరావు మాట్లాడలేదు. భోజనం చేస్తూనే ఉన్నాడు. మాధవ్ చేతిలో ప్లేటు ఖాళీ అయింది. ఇది కూడా తీసుకో. రావు మ్యాంగోలా అందించుతుంటే మాధవ్ సిగ్గుతో ముడుచుకుపోయాడు. ఇప్పుడు చెప్పు, నువ్వేం చదివావు? కొంచెం తడబడి సర్దుకున్నాడు మాధవ్. చెప్పుకోదగ్గ చదివేం లేదు బాబుగారు. చిన్న నౌకరీ ఏదైనా ఇప్పించండి, మీ మేలు మర్చిపోను. జనార్దనరావు వదనం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. భోజనం ఆపి మాధవ్ దశ నిశితంగా చూస్తూ అన్నాడు. చూడు మాధవ్, నేను చాలా సూటిగా పోయే వ్యక్తిని. అబద్ధాలొద్దు, నిజం చెప్పు. ఎందుకు నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? కలవరపడిన మాధవ్ సర్దు కూర్చున్నాడు.
పాలిపోయిన ధైర్యాన్ని మరలా బలవంతంగా పట్టి తెచ్చుకున్నాడు. నేను నిజమే చెప్తున్నాను సార్. ఎందుకలా అంటున్నారు మీరు? నేను మోసగాణ్ణి కాను సార్. మీరే చిన్న నౌకరీ ఇచ్చినా విశ్వాసంగా చేస్తాను. నీ వంటి వాడికి నా దగ్గర చిన్న నౌకరీలు లేవు. శిరస్సుపై పిడుగుపడ్డట్లే అయింది మాధవ్కు. హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. సార్ అంతకంటే మాట్లాడలేకపోయాడు నిరాశ వల్ల. భోజనం ముగించి చేయి కడుక్కున్నాడు రావు. తాపీగా కుర్చీలో వెనక్కి వాలుతూ సూటిగా మాధవ్ వదనంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు, నువ్వు ఇంజనీర్వి అవునా? ఎట్టెదుట సింహమో భల్లూకమో నిలబడ్డట్లే అనుభూతి చెందిన మాధవ్ మాటలుడిగి చేష్టలు దక్కి శిలాప్రతిమ వలె నిలబడ్డాడు. నా కారుకు వచ్చిన ట్రబుల్ మామూలు మెకానిక్ బాగు చేయగలది కాదు, నాకు తెలుసు. మాధవ్లో చలనం లేదు. ఘోరమైన తప్పిదం చేసినవాడు శిక్షకెదురు చూస్తూ నిస్సహాయంగా నిలబడినట్లున్నది అతని తీరు. నీ తెలివి చూశాను, నీ డ్రైవింగ్ చూశాను, నీ భోజన పద్ధతి చూశాను, నీ ఆత్మాభిమానాన్ని చూశాను. నన్ను అబద్ధాలతో నమ్మించలేవు మాధవ్. చెప్పు, ఏమిటి నీ సమస్య? లేచి మాధవ్ దగ్గరగా వెళ్ళాడు. మాధవ్ శరీరాన్ని వణుకు, గుండెను దడ ఆవరించాయి. భయపడకు మాధవ్ అని ఆదరంగా అతడు భుజం తడుతూ ఉంటే ఆ ఏడుకొండలవాడు అభయమించినట్లే అనిపించింది మాధవ్కు. నన్ను క్షమించండి సార్ అన్నాడు అవనత శిరస్కుడై, తన స్వరం తానే వినలేనంత నెమ్మదిగా. పర్వాలేదు, దాపరికం లేకుండా చెప్పన్ని. నీకు నేను ఉద్యోగం ఇయ్యాలని నిన్ననే నిశ్చయించుకున్నాను. కానీ వివరాలు నేను విని తీరాలి. కొన్ని నిమిషాలు మౌనం రాజ్యపాలన చేసింది. నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కానీ పట్టా ఎందుకు పనికి రాకపోయింది. ఉద్యోగం లేక అందరికీ అసమర్థుడిగా కనపట్టసాగాను. ఉన్న పొలంలో సగం అమ్మి నా చదువుకే వ్యయం చేయటం వల్ల నాపై పెట్టుకున్న పెద్ద ఆశలన్నీ వ్యర్థమై కన్న తల్లిదండ్రులు కూడా అసంతృప్తిని ప్రకటించడంతో విరక్తి చెంది ఒంటరిగానే నా అదృష్టాన్ని వెతుక్కుంటూ ఈ విశాల విశ్వంలో అడుగుపెట్టాను. నా డిగ్రీకి తగిన ఉద్యోగం లేదు, రాదు. పైగా అది చిన్న నౌకరీలు ఇవ్వాలనే సద్బుద్ధి గలవారిని భయపెడుతుంది. అందువల్ల మీ వద్ద అబద్ధమాడాల్సి వచ్చింది. డిగ్రీ లేకపోతే డ్రైవర్గానైనా, దర్వానుగానైనా, కడకు వంటవాడిగానైనా బ్రతకొచ్చని భావించాను బాబుగారు. నన్ను క్షమించండి. తెలివి, సమర్థత ఉండి కూడా అందరికీ బరువై అసమర్థుడిగా చూడబడటం ఎంత నరక సదృశమైన బాధో ఆగర్భ శ్రీమంతులైన మీకు తెలియదు బాబుగారు. మాధవ్ నేత్రాలలో, స్వరంలో ప్రపంచంలోని దైన్యమంతా వర్షించుతుండటం గమనించిన జనార్దనరావు ద్రవించిపోయాడు. గంభీరంగా నవ్వుతూ అన్నాడు, శ్రీమంతులకు కూడా చాలా బాధలుంటాయి మాధవ్. ఆ బాధలేమిటో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. బాధ రుచి తెలిసినవాడే ఎదుటివారి బాధను తెలుసుకోగలడు అంటున్న జనార్దనరావులో అంతవరకు లేని మరో రూపాన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు మాధవ్. సరే సరే, అదంతా వదిలి తిరిగి గంభీరంగా మారిపోయాడు జనార్దనరావు. రేపు మన ఆఫీసు, వర్క్షాపు అన్నీ చూద్దు గాని 9 కల్లా మనం ఇంటి దగ్గర బయలుదేరాలి రోజు. నా సర్టిఫికెట్స్ అవి చూస్తారా సార్? అవన్నీ తర్వాత. నీవు నా కారుకి చేసిన రిపేరే నీకు పెద్ద సర్టిఫికెట్. ఇక నువ్వు దేనికి తాపత్రయపడకు, ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను. ఇక్కడే ఉందు గాని. బాబుగారు, కృతజ్ఞతను భాషా రూపంలో వెల్లడించలేక ఆశ్చర్య విపారిత నేత్రాలతో చూడసాగాడు. ఒక గుమాస్తాను పిలిచి, చూడు, మన గెస్ట్ రూమ్స్లో ఒకటి ఈయనకి ఇయ్యి. ఎప్పుడేం కావాలో చూస్తూ కనిపెట్టుకుండు, ఏమీ లోపం జరగకూడదు. ఇటు మాధవరావుకు అటు గుమస్తాకు కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆధునిక సౌకర్యాలన్నిటితో అతి నవీనంగా ఉన్న ఆ గదిని చూసి విస్మయంతో నిలబడిపోయాడు మాధవ్. ఎక్కడ తాను ఎంత నిరాశ అనుభవించాడు. ఒక్కసారి అదృష్ట చక్రం ఎలా తిరిగింది? తనకే నమ్మశక్యం కాకుండా ఉంది. ఫోమ్ బెడ్పై హాయిగా నిశ్చింతగా నిద్రపట్టవలసింది పోయి భయంతో అతడు నిశ్చింతగా నిద్రించలేకపోయాడు. నిద్ర నుండి మెలకు వచ్చేసరికి ఇదంతా స్వప్నమై చెదిరిపోతే, వద్దు భగవాన్, ఇది నిజం చెయ్యి. ఇంతకంటే ఏమీ కోరను. ఈ విషయం తెలిస్తే కాంచన ఎంతో సంతోషిస్తుంది, ఎంతో ఉప్పొంగిపోతుంది. ఇదంతా కాంచన అదృష్టమే, ఆమె పూజాఫలమే. ఇక ఎలా కాదనగలడు మావయ్య? సిగ్గుపడి క్షమాపణలు కోరుతూ మా పెళ్లి జరిపించేయడు. ఊహాలోకాలలో తేలిపోతూ భవిష్యత్తును గురించి బంగారు కలలు కంటూ జాగారం చేశాడు తెల్లవార్లు.
అమ్మయ్య, ఇది కల కాదు నిజమే అని గుండె సవరించుకున్నాడు తెలతెలవారుతూ ఉండగానే ప్రత్యక్షమైన నౌకర్ని చూసి. దైవం ఉన్నాడా అనుకున్నాను, కానీ నిజంగా దైవం కృపామయుడు. తనంత తాను పిలిచి ఇచ్చినట్టుగా ఉంది ఉద్యోగం. ఎంత చిత్రం! తనను తానే అభినందించుకుంటూ దైవం చూపిన జనార్దనరావును పదే పదే మనసున కీర్తించుకుంటూ త్వరగా లేచి కాలకృత్యాలని ముగించుకున్నాడు. లోపలికి రావచ్చా అంటూ గుమాస్తా ప్రవేశించాడు. అతని వెంట టైలర్. మీకు డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చాము, కొలతలు అని అతడు అంటూ ఉండగానే టైలర్ త్వరగా తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. గుమాస్తాల వల్ల వివరాలు కొంతవరకు తెలుసుకోగలిగాడు. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్నారు రావు. అందులో తనకు ఒక బాధ్యతాయుతమైన పదవిని ఇయ్యబోతున్నారన్నమాట జనార్దన్ రావు గారు. ఆహా, తంతే బూరెల గంపలో పడ్డట్లయింది తన సంగతి. తన అసహాయతను గమనించి పదవికి తగిన దుస్తులు కూడా ఆయనే కుట్టించబోతున్నారన్నమాట. ఏనాడు చేసిన పుణ్యమో, కొండ వంటి అండ దొరుకుతోంది. కాంచన! గోపాల్ పిలుపు వింటూనే కలవరంతో చూసింది కాంచన. నవవధువులందరి వలె భర్త ఆనందము, అలరింపు లభించవామెకు. భర్త రాక కొరకు ఆనందంగా నిరీక్షించదామె. అతడు వచ్చే టైం అవుతున్న కొలది గుండెదడతో భయంతో ముడుచుకుపోతుంది. ఏమిటి చేస్తున్నావు? బూట్లు విప్పుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. ఏమీ లేదు, కాఫీ తెస్తాను లేవబోయింది. తెస్తారులే ఎవరో, నువ్వే వెళ్ళాలా ఏమిటి? నారాయణమూర్తి కోరికపై గోపాల్ అత్తవారింట్లోనే ఉంటున్నాడు. మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? నాకు 4,000 అర్జెంటుగా కావాలి, అడిగి తీసుకురా. నిన్ననే కదా 2,000 తీసుకున్నారు, మళ్ళీ? వెంటనే గోపాల్ ముఖం క్రోధంతో జేవురించింది. ఏం లెక్కలు అడుగుతున్నావు? సమయానికి నా డబ్బు అందక అడగాల్సి వచ్చింది. గతిలేని వాడిని అనుకున్నావా? ఎందుకలా రెచ్చిపోతారు? నేను అలా అన్నానా? మరేమిటి నీ మాటల అర్థం? వెళ్ళి వెంటనే తీసుకురా. కాంచన కదల్లేదు. ఏం పెంకితనం చేస్తున్నావా? కరుగ్గా అడిగాడు. చూడండి, అనునయ స్వరంతో అంది కాంచన. మన పెళ్ళయ్యి 2 నెలలైనా కాలేదు. పెళ్ళికి 70,000 రొక్కం ఇచ్చారు మీకు. ఇవి కాక పెళ్లి ఖర్చులు ఎన్నో. ఓ, వికటంగా అన్నాడు. పోనీ పెళ్ళి మానుకుంటే వదిలిపోనుగా. డబ్బు కూతురు కూడా చక్కగా ఇంట్లోనే ఉండేవి మీ నాన్నకి. మీరలా పెడసరంగా మాట్లాడితే నేను చెప్పగలిగేది ఏముంటుంది? అసలు నిన్ను చెప్పమని ఎవడేడ్చాడోయ్? గింజుకుంటున్నట్టు అన్నాడు. వెధవ 4,000కు నీ లెక్చర్ వినవలసిన కర్మ పట్టిందా నాకు? కాంచన చలించలేదు అతడి కేకలకు. పెళ్ళైన తర్వాత ఈ 2 నెలల్లో నిన్నటి 2,000 కలిపి 6,000 తీసుకున్నారు మీరు. రోజు 1,000 కావాలంటే ఎక్కడి నుంచి తేగలరు? ఎంత నాన్నైతే మాత్రం నేనే ముఖం పెట్టుకుని అడగగలను? ఏమీ నేను దానంగా అడగటం లేదు, మళ్ళీ ముఖాన పారేస్తాలే. ఎందుకలా మాట మీరుతారు? నేను అడగలేను రోజు, ఖచ్చితంగా చెప్పేసింది కాంచన. మంచిది, సవాలుగా అన్నాడు. అడగకు, సర్దుకో నీ బట్టలు వస్తువులు అన్నీ. అర్థం కానట్టు చూసింది. వినిపించలేదా ఏం చెప్పానో? వేరే ఇంటికి పోదాం పద. నా ఇల్లంటూ నాకుంటే బాగుంటుంది. నీ బాబింట్లో ఉంటున్నానని తలకమాసిన వాడిని చూసినట్టు చూద్దాం అనుకున్నావేమో. ఆ గతిమాలిన వాడిని కట్టుకుంటే నీ పొగరు అణిగుండేది. డాక్టర్ మొగుడు విలువ తెలియక నీలుగుతున్నావు. కేకలు విన్న కేశవ్ వచ్చాడు. ఏమిటి గోపాల్ హడావిడి అంటూ. ఇంటి అల్లుని హోదా వచ్చిన తర్వాత తనకు కేశవ్కు గల స్నేహం కూడా మర్చిపోయి దర్జా వెలగబెట్టడానికి చూస్తున్నాడు గోపాల్. కేశవరావు కూడా ఈ విషయం గమనించకపోలేదు. ఏమిటో నీ చెల్లెల్ని అడుగు, ఉపన్యాసాలు ఇస్తోంది ఉపన్యాసాలు. దూకుడుగా బట్టలు సర్దుకుంటున్న గోపాల్ను విషన్న వదనంతో మౌనంగా నిలబడిన చెల్లెల్ని మార్చి చూశాడు కేశవ్. ఏమిటో నాకు చెప్పు గోపాల్, చిన్నపిల్ల, దాని మాటలకేమిట్లే, తెలిసి తెలియంతనం అన్నాడు దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేస్తూ. అవునవును, తెలిసి తెలియని తనం, పాపం. ఎంత బాగా వెనకేసుకొస్తున్నావు చెల్లెల్ని. చేసేవి పెద్ద పనులు, అనేవి పెద్ద మాటలు, పేరుకు మాత్రం చిన్నపిల్ల. నిశ్శబ్దంగా కంటతడి పెడుతూ నిలబడింది కాంచన. అత్తింట్లో అల్లుడు వెధవలాగా చూడబడతాడని నాకు తెలుసు. తెలుసుండి ఇలా మీరు అడగగానే ఇక్కడున్నందుకు చాలి అవమానం. నేను వేరే ఇంటికి పోతున్నాను. పంపదలుచుకుంటే నీ చెల్లెల్ని పంపించు నా వెంట, ఇష్టం లేకుంటే ఇక్కడే ఉంచుకో. చాలే కబుర్లు, ఎక్కడికి వెళ్తావు వేరే?
చనువుగా అతడి చేతిలో పెట్టెలాక్కున్నాడు కేశవ్. ఏమిటో సంగతి అసలు నాకు చెప్పు. గోపాల్కు కావాల్సింది కూడా అదే. వేరే ఇల్లు బాధ్యతలు అనేవి అతనికి అసలు పడవు. ఏదో నామకార్థం ఓ భార్య, అందమైన భార్య ఉంది. పైపై జల్సాలకు అడిగినంత ఇచ్చే బంగారు బాత లాంటి మామగారున్నాడు. ఆ నీడన ఎన్ని ఆటలైనా ఆడవచ్చు. కానీ భార్యను, సంసార భారాన్ని, ధర్మాలను నెత్తికెత్తుకుని భరించగల ఓర్మి, శక్తి కూడా లేవతనికి. నీ మాటలు తోసివేయలేక మానుకుంటున్నాను కేశవ్ అని అయిష్టంగా కూర్చున్నాడు గోపాల్. ఈ వెధవ హాస్పిటల్లో ఇచ్చే గొర్రెతోక లాంటి జీతాలతో ఎన్నాళ్ళు పడుండని కేశవ్. సొంత ప్రాక్టీస్కు అన్నీ ఏర్పరచుకుని ఈ ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను. అందుకే ఒక్కో ఆపరేటర్స్కే రాస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు లండన్ వెళ్తున్నాడు. కొత్త ఆపరేటర్స్ అతడు అక్కడ కొని పంపిస్తాడు. అందుకే ఓ 4,000 తెమ్మన్నాను మీ నాన్నగారిని అడిగి. అసలు నాకు కావాల్సిందే 6,000 అయినా 4 అడిగాను. అందుకే నీ చెల్లెలు నానా మాటలు అంటుంది. భార్యను 4,000 అడిగినవాడు కేశవ్ మెత్తబట్టం చూసి అప్పటికప్పుడు అంకెను 6కు పాకించాడు. ఎగసి వస్తున్న నిట్టూర్పును బలవంతంగా ఆపుకున్నాడు కేశవ్. గోపాల్ మాటలు ఎంత నిజమో అతడికి తెలుసు. అయినా వేరు గత్యంతరం లేదు. మాట్లాడకుండా గంటలోగా 6,000 తెచ్చి అతడి చేతికిచ్చాడు. డబ్బు తీసుకుని సంతోషంగా ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు గోపాల్. నిశ్శబ్దంగా విలపిస్తున్న చెల్లెలి ముఖం చూడలేకపోయాడు కేశవ్. నన్ను క్షమించు కాంచనా. నేను నీ నరకంలోకి తోసిన వాణ్ణి నేను. డాక్టరు, విదేశాల్లో చదివి వచ్చాడని, ఎంతో గొప్పగా ఉంటుంది నీ జీవితం అతనితో అనుకున్నాను. కానీ ఇలాంటి వాడని నాకు అస్సలు తెలీదు. వివాహపూర్వం. నన్ను తిట్టుకోకు కాంచనా. విరక్తితో భారంగా నవ్వింది కాంచన. నా ముఖం రాత ఎవరు తప్పించగలరులే అన్నయ్య. అంతా నా కర్మ. మీరెవ్వరూ బాధ్యులు కారు. కేశవ్ చాలా తడవు ఆలోచిస్తూ ఉండి తర్వాత మెల్లగా అన్నాడు. ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నట్లు నీకేమైనా తెలుసా కాంచనా? కాంచన అతడి వైపు చూడకుండానే అంది. నాకంటే ఆయన వివరాలు, అలవాట్లు నీకే బాగా తెలియాలి. ఆ చెప్పుదెబ్బ వంటి సమాధానానికి సిగ్గిలిపోయాడు కేశవరావు. అలా కోపగించుకోకు కాంచన. తెలుసుంటే చేతులా చెల్లెల్ని నరకంలోకి తోస్తాననుకున్నావా? నిజంగా అతను ప్రాక్టీస్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే మాత్రం అది సంతోషించదగ్గ విషయమే. విసురుగా లేచింది కాంచన కూర్చున్న దగ్గర నుండి. మిమ్మల్ని నిరుత్సాహపరచటం, బాధ పెట్టడం నా అభిమతం కాదన్నయ్య. కానీ ఎక్కువ కాలం మీరు ఈ భ్రమలో ఉంటే ఇల్లంతా గుల్ల కావటము, సర్వనాశనము తప్పదు. అందుకే చెప్తున్నాను. ఇదిగో చూడు అంటూ గాడ్రేజ్ అల్మరా తాళం తీసి తలుపులు బార్లా తెరిచింది. అసంఖ్యాకమైన నాగుపాములను చూసినట్లుగా నిస్త్రాణగా స్థాణువైపోయాడు కేశవ్. ఇన్నిన్ని తరహాల మత్తు పానీయాలుంటాయని అతడికి తెలియని కూడా తెలీదు. ఏదో కొద్దిగా తాగే అలవాటుంటే ఉండొచ్చు కాక ఈ రోజుల్లో చాలామందికి ఉంటుంది అటువంటి బుద్ధి. అయితే ఇలా అన్నీ తెచ్చి ఇంట్లో ఏ పుస్తకాలో బొమ్మలో పేర్చినట్లు అందంగా, నిరుపయంగా అల్మరా నింపేయటమే. అది అత్తవారింట్లో. ఇదిగో ఇవి చూడు. ఓ కవర్ అందించింది. యాంత్రికంగా తీసుకు చూసిన కేశవ్ కనులు ధారాపాతంగా వర్షించసాగాయి. అతడినంత బాధకు గురిచేసిన కారణం ఆ కవర్లో గోపాల్, మరో 2 యువకులు, మిత్రులు కావచ్చు. 7 నవనాగరిక యువతులు విచ్చలవిడిగా అర్ధనగ్నంగా ఆడుతూ పాడుతూ ఏదో పిక్నిక్లో తీయించుకున్న ఫోటోలు. ఆ యువతులలో గోపాల్ పనిచేస్తున్న హాస్పిటల్ నర్సులు కూడా 2 అయితే ఇప్పుడు తీసుకెళ్లిన డబ్బు కూడా? అర్థోక్తిలోనే వదిలేశాడు కేశవ్ తన అనుమానాన్ని. కాంచన మాట్లాడలేదు. చెప్పు కాంచన, నేను వెళ్ళి వాళ్లతో ఏమైనా మాట్లాడతాను. కొడుకు కాస్త బుద్ధులు చెప్పుకుంటారు చనువుగా. పేడ నీళ్లు చల్లుతారు ముఖం మీద ఏహ్యంగా అంది కాంచన. అదేమిటి? ఇది చూడు, నీకే తెలుస్తుంది. ఈవేళ పోస్ట్లోనే వచ్చింది. ఆ ఉత్తరం అందించింది. చిరంజీవి గోపాల్కు ఉభయకుశలో పరి. ఇక్కడ మార్వాడి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఎలాగైనా ఓ 10,000 వెంటనే సర్దవలను. పొలం మీద ఉన్న అప్పు 50,000 తీరింది. ఇంటిపై అప్పు ఇంకా 40,000 తీరవలసి ఉంది. లేకపోతే పొలం వేలం వేస్తానని మార్వాడి రోజు బెదిరిస్తున్నాడు. ఇంకా నీ చెల్లెలి పెళ్లి బాధ్యత ఉంది మన నెత్తిపై. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నువ్వు వీలైనంత వరకు ఈ మొత్తం సర్దడానికి బందోబస్తు చేయాల్సి ఉంటుంది. నీ జవాబుకు డబ్బుకు ఎదురు చూస్తూ ఉంటాను. అత్తవారింట ఉంటున్నావన్న అలుసు కలగనీయకుండా గౌరవం కాపాడుకోమని మీ అమ్మ రాయమన్నది. ఇంతే సంగతులు.
నీవు మళ్ళీ విదేశాలు వెళ్లే ఉద్దేశంలో ఉన్నట్లు రాశావు. ఎప్పుడు ప్రయాణం? వివరంగా అన్ని సంగతులతో జవాబు రాయి. తండ్రి శంకరం. కళ్ళతో చూడనిదే ఇలా ఒక తండ్రి కొడుక్కి రాయగలడని నేను నమ్మకనే పోదును. అసలు కోడలికి ఆశీర్వచనాలే లేవు. కోడలి క్షేమ సమాచారాల అజే లేదు. ఎందుకొచ్చిన ఏళ్ళు ఏటి పల్లానికి? ఛీ! చీత్కరించుకుంటూ ఆ ఉత్తరాన్ని తిరగా బోర్లా వేసి చూసిన కేశవ్ మరింత ఆశ్చర్యమో అసహ్యమో ప్రకటించాడు. కారణం, దానిపై హాస్పిటల్ అడ్రస్ రాయబడి ఉంది. ఎంతటి నీచత్వము, నిర్లజ్జ! భార్యకు తెలియకుండా మరొక అడ్రస్కు ఉత్తరాలా? రాసేవాడికి బుద్ధి లేదు, రాయించుకునేవాడికి అభిమానం లేదు. ఛీ! భార్యను ఇంత పరమశత్రువుగానా చూడటం? ఇలాంటి ఆటలు సాగవని నువ్వు గట్టిగా చెప్పు కాంచనా. ఆ తర్వాత నేను చూసుకుంటాను ఏదైనా వస్తే. ఏమిటి చూసుకుంటావు? హేళనగా అంది కాంచన. ఇటువంటి పెళ్లి చేశాక ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ధనదాహమున్న దెయ్యాలకు నన్ను మీరు దానం చేశారు. నరునికి చేయలేదు కన్యాదానం. బోరు బోరున విలపించింది కాంచన ఇక నిగ్రహించుకోలేక. ఇంతవరకు మౌనంగా ఉన్న కేశవ్ భార్య అన్నది, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఒక్క పైసా ఇయడానికి వీల్లేదు. ఎవళ్ళెవళ్ల కోసమో నన్ను నా బిడ్డలను బికార్లు చేస్తారా అందరూ కలిసి? సీత మాటలు అసత్యమేమీ కాదు. అందుకే కేశవ్ మాట్లాడలేదు. వెర్రిదానిలా చూసింది కాంచన. ఇక ఆ ఇంట తన గతి, గౌరవం ఏ దశకు మారబోతున్నాయో గ్రహించుకుందామే. ఇక ఇది తన పుట్టిల్లు కాదు, తాను ఈ ఇంటికి పరాయిది అని గ్రహించుకున్న ఆమె నిలువెళ్లా వణికింది. సుఖశాంతులు లేని ఇటువంటి జీవితాన్ని ఎందుకు ప్రసాదించావు భగవాన్? నేను చేసిన పాపం ఏమిటి? కనీసం నా బావకైనా ఇటువంటి ఇడుములు కలగకుండా కాపాడు. ఎక్కడున్నావు బావా? నీ హృదయం మంచిది, నీకు దుర్గుణాలు లేవు, ధనదాహం లేదు. నువ్వు తప్పక సుఖపడతావు, సుఖపడాలి. నిండు హృదయంతో ప్రార్థించింది. డియర్ కాంచన, నా ప్రాణమా, ఏమని రాయను? ఎంతో సంతోషవార్త రాస్తున్నాను నీకు. అదేమిటో చెప్పుకో. ముందు ఇది చెప్పు. నువ్వు నా కోసం బెంగ పెట్టుకున్నావా, కోపగించుకున్నావా? నాకు తెలుసులే డియర్, నీవు నాపై కోపం తెచ్చుకోవు. ఎవరెంత ఆగ్రహించినా రోజు దైవానికి మొక్కుకున్నావు కదూ. బావ త్వరగా రావాలి, బావకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాత నేను బావ పెళ్లి చేసుకుని హాయిగా నందనవన సీమలలో అని. వచ్చేసింది డార్లింగ్, ఆ రోజు దగ్గరకు వచ్చేసింది. నా నిరీక్షణ ఫలించింది. నీ ప్రార్థన దైవం విన్నాడు. అవును, వివరాలు సమక్షంలో చెప్తాను. అందరికీ చాటి చెప్పు. మా బావ పెద్ద ఉద్యోగస్తుడై వచ్చేస్తున్నాడని. అప్పుడిక ఎవ్వళ్లకు నోరెత్తే అవకాశమే ఉండదు. సెలవు దొరకగానే వచ్చి వాళ్తాను. ఈలోగా అమ్మాయి కలలు కంటూ ఉండు. నీ ప్రాణం. రాసిన ఉత్తరాన్ని మళ్ళా చదివి చూసుకుంటూ ఆనందలోకాలలో విహరిస్తున్న మాధవ్కు తలుపుపై టకటకలు వినగానే ఎంతైనా చిరాకొచ్చింది. ఇంత పొద్దున్నే ఎవరో? ఎస్ అన్నాడు అయిష్టంగానే. బట్టలు తెచ్చేశాను బావయ్య అంటూ చాకలి ప్రవేశించాడు. అక్కడి పెట్టి వెళ్ళు. చిత్తం. ఇదిగో ఈ లెటర్ పోస్ట్ చెయ్యి. అలాగే బాబు. ఉత్తరం వెళ్ళిపోయింది. ఆ రోజు సంక్రాంతి, ఫ్యాక్టరీకి సెలవు. అందువలనే బద్ధకంగా అటు ఇటు దొర్లుతూ ఆ ఉత్తరం అందుకుని చదివి కాంచన ఎటువంటి చిత్ర విచిత్రానుభూతులు పొందుతుందో ఊహించుకుంటూ చాలా తడు గడిపేశాడు. ఏం చేస్తున్నారు? ఎంతో స్నేహమున్న దానివలే అడుగుతూ రత్న వచ్చి తనంత తానే ఒక కుర్చీలో తీరికగా ఆసీనురాలైంది. ఇక లేవక తప్పలేదు మాధవ్కు. అది చాలా కంగారుగా. సాధారణంగా అతడు రత్నను, అనసూయమ్మను తప్పుకు పారిపోతూ ఉంటాడు. కారణం, రత్న విసిగించదు కానీ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది. 18 ఏళ్లున్న 3 ఏళ్ల దానికంటే హీనంగా, వెకిలిగా ప్రవర్తిస్తుంది. ఇక అనసూయమ్మ వడగాల్పులాగా భయపెడుతుంది, వడవడా వాగుతూ. కానీ ఇప్పుడు రత్న తనంత తానుగా నేరుగా లోపలికి వచ్చేసింది. ఇక పారిపోయే దారి కనిపించలేదు మాధవ్కు. నడవండి, అలా వరండాలో కూర్చుందాం అన్నాడు. ఎందుకు? ఇది మా ఇల్లే, నా ఇష్టం వచ్చిన చోట కూర్చుంటాను. ఓ అవునవును. అన్నట్లు మీరు మా ఇంట్లోనే ఉండిపోతారా ఇక? మాట్లాడలేదు మాధవ్. తెలీదా? అదొకలా చూసింది. నాకు ఏమీ తెలీదటలేండి, అందరూ అంటారు. మాటలు ముగియకుండానే ఆమె దృష్టినేదో ఆకర్షించింది. ఎంత బాగున్నారో వీళ్ళు అంటూ అంతకుముందే చాకలి అక్కడుంచిన బట్టలకు చుట్టిన పాత వార్తాపత్రికను తీసి చూడసాగింది.
ఆమె ఆ పత్రికను అలా లాగటంతో కింద పడిపోయిన తన బట్టలను తీసి సర్దుకోసాగాడు మాధవ్. చూడండి వీళ్ళెంత బాగున్నారో. ఆ పేపర్ను మాధవ్ కళ్ళకు దగ్గరగా పెట్టింది తెచ్చి. నా పెళ్ళైతే కూడా ఇలాగే ఫోటోలు పేపర్లో వేస్తానని మా నాన్నగారు అన్నారు. అప్రయత్నంగా ఆ ఫోటోను చూసిన మాధవ్ కళ్ళు తిరిగిపోయాయి. భూమి ఆకాశాలు బద్దలవుతున్నట్టుగా, ప్రళయ వీచికలు చెలరేగినట్టుగా, భయబాధ విహ్వలుడై మతిచాంచల్యం కలిగిన వాడిలా అలా కళ్ళు నిలబెట్టి చూస్తూ ఉండిపోయాడు. 2వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.